టంగుటూరు మండల రైతు సోదరులకు నమస్కారం అండి. నేను టంగుటూరు మండల వ్యవసాయ అధికారిని ఇగొందరెడ్డి అండి. సో రేపు మనకి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ కానుందండి. మరి టంగుటూరు మండలం కొండేపి నియోజకవర్గంలో ఉంది. మరి కొండేపి నియోజకవర్గంలో మరి కాన్స్టిట్యున్సీ లెవెల్ అంటే నియోజకవర్గ స్థాయిలో గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి చేతుల మీదుగా మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మర్రిపూడి మండలంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. అలాగనే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా కోయంబత్తూరు తమిళనాడులో జరుగుతుంది పిఎం కిసాన్కి సంబంధించి. అట్లాగనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనకి వైఎస్ఆర్ డిస్టిక్లో కమలాపురం నియోజకవర్గంలో మరి అన్నదాత సుఖీభావ లాంచింగ్ ప్రోగ్రాం జరుగుతుందండి. సో ఈ సందర్భంగా నేను రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే, రెండవ విడత అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ నగదు రిలీజ్ కానుంది. అన్నదాత సుఖీభావకు సంబంధించి 5,000 రూపాయలు, పిఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు వెరసి 7,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ కానుంది. టంగుటూరు మండలంలో అన్నదాత సుఖీభావకు సంబంధించి 5,400 మంది రైతులు ఉన్నారండి. 2,73,00,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ కానుంది. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి 4,856 మంది రైతులు ఉన్నారండి. 97 లక్షలు జమ కానుంది. మరి ఓవరాల్గా మనకి 3,70,00,000 లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్నవి. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ యొక్క పండుగ వాతావరణంలో మేము గ్రామ సహాయకులతోటి సమీక్ష పెట్టుకొని మరి రేపు ఎక్కువ మంది లబ్ధిదారుల్ని గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రంలో టీవీల ద్వారా ఈ యొక్క గౌరవ ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్ని గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఎక్కువ మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేటట్టు చేయడానికి తగిన ప్రణాళికతో ఉన్నాము. అందువల్ల లబ్ధిదారులకు నా మనం ఏంటంటే, తప్పకుండా రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఎవరైనా అర్హులకి పొరపాటున డబ్బులు పడకపోతే మరి సదరు విషయాన్ని మా గ్రామ సహాయకుల దృష్టికి తీసుకురావాలని, వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకొస్తే మేము వారిని గ్రీవెన్స్లో పెట్టి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లోపు వారికి సంబంధించినటువంటి అమౌంట్ని మళ్ళీ తిరిగి వారికి ఇప్పించేదానికి మేము ఒక అధికారులుగా మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని చెప్పి, మరి నిజంగా ఎవరైనా అలాంటి ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను తెలియజేస్తూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.